So today we discuss కాంపౌండ్ ఇంట్రెస్ట్ పార్ట్ 2. సో గత వీడియోలో మనము డైరెక్ట్గా 3 ఇయర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కొన్ని డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో 2.5 ఇయర్స్ 1.5 ఇయర్ ఇలాంటి క్వశ్చన్స్ రౌండెడ్ ఇయర్స్ లేకుండా ఉన్నటువంటి క్వశ్చన్స్ని ఏ విధంగా చేస్తామో చూద్దాం. ఫస్ట్ ఈ క్వశ్చన్లో సునీల్ ఇన్వెస్టెడ్ an amount of 16,000 rupees of 2 years at the rate of 5% per annum. Amount he got after maturity. సో సునీల్ అనే వ్యక్తి 16,000 రూపీస్ 2 ఇయర్స్కి ఫిక్స్డ్ చేసినట్టయితే 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చిన మనకి ఎంత అమౌంట్ వస్తుంది అనేది క్వశ్చన్ అడుగుతుంది. సో టోటల్ అమౌంట్ క్వశ్చన్ అడిగింది ఇక్కడ, మెచ్యూరిటీ రేట్కి టోటల్ అమౌంట్ ఎంత అనేది. సో మనం వితౌట్ ఫార్ములా మెథడ్లో చూద్దాం, ఫార్ములా బేస్లో కూడా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 5% ఈక్వల్ టు మనకు 1/20 అవుతుంది ఫ్రాక్షన్. సో ఎప్పుడైనా కూడా గివెన్ పర్సంటేజ్ని కన్వర్ట్ టు ఫ్రాక్షన్లోకి మార్చుకోవాలి. ఓకే, మార్చినట్టు మనకి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్లో 2 ఇయర్స్ ఇచ్చింది, ఇక్కడ ఓన్లీ 2 ఇయర్స్ ఇచ్చింది. సో 2 ఇయర్స్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ 16,000 రూపీస్ని 5% చొప్పున 2 టైమ్స్ కట్ చేసేసి 2 1 2 8. సో ఫస్ట్ ఇయర్ 800 అవుతుంది, మళ్ళీ 800ని 5% కట్ చేద్దాం, 2 1 2 40 40 అవుతుంది. సో 2 ఇయర్స్ ఉన్నప్పుడు మనకు ఫస్ట్ ఇయర్ వచ్చేసి ఎంత అవుతుందండి, 800 రూపీస్ అవుతుంది. సెకండ్ ఇయర్ 800 రూపీస్ ప్లస్ అగైన్ ఎక్స్ట్రా ఈ 800కి మళ్ళీ 5% అంటే 40 రూపీస్ అవుతుంది. అంటే టోటల్గా మనకు ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్లో ఏమడిగిండు, అమౌంట్ అడిగిండు. సో నాట్ ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడగలే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం అమౌంట్ ఎంత వస్తుందని అడుగుతుంది. సో ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అయింది మనకు, 800 + 800 + 40 అంటే 1640 రూపీస్ అమౌంట్. ఇది ఇంట్రెస్ట్, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయింది. సో అమౌంట్ ఈక్వల్ ఏంటంటే, అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ప్రిన్సిపల్ 16,000 + 1640. 16,000 + 1640 అంటే 17,640 రూపీస్ అవుతుంది. ఇది ఆఫ్టర్ 2 ఇయర్స్ అక్కడ మెచ్యూరిటీ ప్రకారం సునీల్ అనే వ్యక్తికి 2 సంవత్సరాల్లో వచ్చేటువంటి అమౌంట్ ఇది అవుతుంది. సో ఇది మనకు వితౌట్ ఫార్ములా. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో 2 ఇయర్స్ అడిగిండు. 2 ఇయర్స్ అన్నప్పుడు మనం ఇంపార్టెంట్ ఇక్కడ తీసుకోవాల్సింది అంటే ఆ 2 ఇయర్స్కి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేసి అమౌంట్కి మనము అమౌంట్ కనుక్కోవాలంటే ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనము యాడ్ చేసుకుంటే అయిపోతుంది. సో ఇది ఇక్కడ 2 ఇయర్స్ సంబంధించినటువంటి టోటల్ అమౌంట్ మీద క్వశ్చన్ అడిగింది. టోటల్ అమౌంట్ ఎప్పుడైనా కూడా క్యాలిక్యులేటెడ్ ప్రిన్సిపల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ 2 ఇయర్స్కి మనం 1 టైం ఫస్ట్ కట్ చేసినప్పుడు 800 వచ్చింది, మళ్ళీ 800 మీద ఇంట్రెస్ట్ 5% తీసుకుంటే 40 రూపీస్ వచ్చింది. సో ఇక్కడ స్ట్రక్చర్లో 800 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 800 + 40. సో టోటలీ 1640 రూపీస్ ఇంట్రెస్ట్ అవుతుంది. అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 17,640. B is the right option. Okay, right, next question. Find the compound interest 21,600 rupees for 1 year 6 months, 16 2/3% per annum compound interest. సో ఇక్కడ 1 ఇయర్ 6 మంత్స్ ఇచ్చిండండి, 1 ఇయర్ 6 మంత్స్ ఇచ్చారు అంటే నథింగ్ బట్ ఎంత 1.5 ఇయర్ ఇచ్చిండు, 1.5 ఇయర్. సో 1.5 ఇయర్కి మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ 16 2/3% అనేది 16 2/3% అనేది మనకి ఏంది 1/6 అవుతుంది. ఎందుకంటే 16 2/3% కన్వర్ట్ టు పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసినట్టయితే మనకి ఎంత ఉంది, 3 16 48 + 2 50, 50/3. సో when పర్సంటేజ్ రిమూవ్ చేస్తే ఇంటూ 1/100, 51 52 దట్ ఈక్వల్ టు 1/6 అవుతుంది, 1/6. సో 1.5 ఇయర్ అన్నాడు. 1.5 ఇయర్ అంటే మనం రౌండెడ్ తీసుకున్నాం, దీన్ని రౌండెడ్గా 2 ఇయర్స్ అనుకుని చేద్దాం. లెక్క 2 ఇయర్స్ అనుకున్నప్పుడు మనకు 2 టైమ్స్ అమౌంట్ కట్ చేయాలి. సో 21,600 × 1/6
6 1s 6 3s 6 6. సో ఫస్ట్ మనకు 3600 ఇంట్రెస్ట్ వస్తుంది. 3600లో మళ్ళీ 16 2/3% కట్ చేస్తే దట్ ఈక్వల్ 600 అవుతుంది. అయితే ఇక్కడ మనకు స్ట్రక్చర్లో తీసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్ 3600 అవుతుంది, సెకండ్ ఇయర్ కూడా 3600 ప్లస్ నెక్స్ట్ ఎంత అడిషనల్గా 600 వస్తుంది. అంటే మనకు సెకండ్ ఇయర్లో వచ్చేటువంటి ఇంట్రెస్ట్ టోటల్గా మనకు అవసరం లేదు, హాఫ్ ఇయరే కావాలి. 6 months నథింగ్ బట్ ఎంత, హాఫ్ ఇయర్, 1/2. సో 1/2 అంటే మనకు చూడండి, 3600లో బై 2 తీసుకుంటే ఎంత అండి, 1800. ఇందులో 600లో హాఫ్ అమౌంట్ తీసుకుంటే అంటే 300. ఇది టోటల్ ఎంత ఉంది, 2100 అవుతుంది. 2100 ప్లస్ 3600 కాంపౌండ్ ఇంట్రెస్ట్, మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు కాబట్టి 3600 ప్లస్ 2100 తీసుకుంటాం. సో 3600 ప్లస్ 2100 ఎంత, 5700 రైట్ ఆప్షన్. సో ఇక్కడ మళ్ళీ వన్ మోర్ టైం రిపీట్ చేస్తే చూడండి, 21,600 రూపీస్కి 1 year 6 months అంటే 1.5 year. సో 1.5 year 18 months అన్నా కూడా మనకేంది 1.5 year కిందకే తీసుకోవాల్సి ఉంటుంది. 16 2/3% అయినా మనకు 2 yearsకి అమౌంట్ కట్ చేసినాం. ఈ 2 yearsని మనం కట్ చేసినటువంటి అమౌంట్ ఒక సెక్షన్లో రాసుకుంటే ఫస్ట్ ఇయర్ 3600, సెకండ్ ఇయర్ 3600 ప్లస్ 600. సో ఇందులో మనకు 6 months అడిగింది కాబట్టి 6 months అన్నప్పుడు 1/2 తీసుకుంటాం అమౌంట్, హాఫ్ అమౌంట్. ఒకవేళ 4 months అడిగింది అనుకోండి, 4/12 అంటే మనకి ఎంత అవుతుంది, 1/3 అవుతుంది. ఒకవేళ 3 months అడిగింది అనుకో, 3/12 అంటే 1/4. ఓకే, 1/4. ఓకే, 1800 ప్లస్ మనకి ఇక్కడ 3600 ప్లస్ 600 అంటే 1800 ప్లస్ 300 2100. సో 3600కి 2100 యాడ్ చేస్తే మనకు 5700 వస్తుంది. వితౌట్ ఫార్ములా, జనరల్ మెథడ్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్ వస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజీగా, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కూడా ఈజీగా క్యాలిక్యులేషన్ చేయొచ్చండి. ఇందులో ఏ ఫార్ములాస్ అవసరం లేదు. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ 40,960 rupees for 2 years 6 months at 6.1/4% per annum. ఓకే, సో మనకి ఇక్కడ 2 years 6 months ఇచ్చాడు. 2 years 6 months ఇచ్చినప్పుడు మనకి దీన్ని రౌండెడ్ ఇయర్స్గా తీసుకొని మనం 3 yearsకు సంబంధించినటువంటి ప్రాసెస్లో ఇద్దాం. నెక్స్ట్ 6.1/4% అంటే ఇక్కడ చూడండి, నథింగ్ బట్ 4 6 24 ప్లస్ 1 25. 25/4ని మనం 1/100తో మల్టిప్లై చేస్తే ఓకే 1/16. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనం ఫార్ములా యూజ్ చేయకుండా చేస్తున్నాము, దానికి కాన్ఫిడెంట్గా మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఈ పర్సంటేజ్ని ఫ్రాక్షన్గా రాయడం తీసుకుంటాం. ఓకే రైట్. మనకి ఫస్ట్ ఇచ్చినటువంటి అమౌంట్ ఎంత ఇచ్చిండు, 40,960 ఇచ్చిండు. దీంట్లో 6.1/4% అంటే 1/16 కట్ చేద్దాం. ఓకే, 16 2s 16 5s నెక్స్ట్ 16 6s. సో 2,560 వస్తుంది ఫస్ట్ ఇయర్ అమౌంట్. నెక్స్ట్ 2,560 అమౌంట్లో మళ్ళీ 1/16 యాడ్ చేద్దాం. సో దీంట్లో 160 వస్తుంది. అగైన్ 160లో మళ్ళీ 6.1/4% కట్ చేస్తే 10 వస్తుంది. అంటే మనకి ఇక్కడ 2 years 6 months అనేదాన్ని మనం 3 years అనుకొని స్ట్రక్చర్ వేసుకుందాము. లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో అది హాఫ్ ఇయర్కి తీసుకుంటే మనకు జస్ట్ ఎడిషన్ చేసేస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ ఇయర్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది, 2,560 వచ్చింది. సెకండ్ ఇయర్ ఎంత వచ్చింది, 2,560 రాగా ప్లస్ దీని మీద మళ్ళీ 6.1/4% అంటే మనకు వచ్చేసి 160 రూపీస్ వస్తుంది. సో థర్డ్ ఇయర్లో మనకు 2,560 ప్లస్ 160 రాగా దీంట్లో మళ్ళీ 2,560 మీద 6.1/4% అంటే 160 వస్తుంది. నెక్స్ట్ ఈ 160 మీద మళ్ళీ అగైన్ మనకు 6.1/4% అంటే 10 వస్తుంది. కానీ మనకు థర్డ్ ఇయర్ మొత్తం కంప్లీట్ అవసరం లేదు, కానీ థర్డ్ ఇయర్లో మనకి ఎంత, హాఫే కావాలి, 6 months కావాలి. 6 months కావాలి కాబట్టి థర్డ్ ఇయర్ని మనం క్యాలిక్యులేట్ చేసిన దాంట్లో హాఫ్ అమౌంటే తీసుకుందాం. ఓకే, హాఫ్ అమౌంట్ తీసుకుందాం. హాఫ్ అమౌంట్ తీసుకుంటే మనకి ఇక్కడ ఎంత అవుతుంది, 1280. నెక్స్ట్ ఇయర్ 80 ప్లస్ 80 ప్లస్ 5 అవుతుంది. సో టోటల్గా మనకు ఉన్నటువంటి అమౌంట్స్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తే మనకు వచ్చేటువంటి అమౌంట్, టోటల్ అమౌంట్ అంటే ఈ థర్డ్ ఇయర్లో ఉన్నటువంటి ఇది మనం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం 6 monthsకే తీసుకున్నాం కాబట్టి 1/2. 6 months ఈక్వల్ టు 1/2, హాఫ్ అమౌంటే తీసుకున్నాం.
సో టోటల్ అమౌంట్ మనం యాడ్ చేసినట్టయితే 2560, 2560, 5120. సో నెక్స్ట్ 1280 యాడ్ చేస్తే 6400, 160 ప్లస్ 5, సో 325 యాడ్ చేస్తే మనకు 6725 రైట్ ఆప్షన్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఏ ఫార్ములా మనం యూజ్ చేయలేదు. చూడండి, ఫార్ములాస్ అనేవి మనం ఏ తీసుకోకుండా మనం క్వశ్చన్ చేయడం జరిగింది, అది గమనించాలి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి అమౌంట్ని, ఈ అమౌంట్ని మనం తీసుకున్నటువంటి అమౌంట్ని 3 టైమ్స్ కట్ చేసినాం. ఎందుకంటే మనకు 3 ఇయర్స్ అనుకొని చేసినాము. థర్డ్ ఇయర్ని మనం ఏదైతే ఉందో దాన్ని హాఫ్ ఇయర్ తీసుకుని మనం ఆ అమౌంట్ని ఇంక్లూడ్ చేసుకొని టోటల్లో తీసుకున్నాం. సో ఇట్లా మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ రౌండెడ్ ఇయర్స్ చేయకున్నా కూడా మనం సింపుల్గా వితౌట్ ఫార్ములా మెథడ్లో చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ 13,824 రూపీస్ 28 months, 12.5 or 12.5% per annum ఇంట్రెస్ట్. సో ఇక్కడ 28 months అనేది మనం తీసుకున్నట్టయితే 24 months ప్లస్ 4 months అవుతుంది. సో 24 months అంటే మనకి ఏమవుతుంది, 2 years. 4 months అంటే 1/3, 4 months అంటే 1/3 అవుతుంది. అంటే 2 years 4 months మనం క్యాలిక్యులేట్ చేయాలండి. సో 2 years 4 months అనే దానికి మన పర్టికులర్ ఫార్ములా అంటూ ఏం లేదు. ఇక్కడ మనం తీసుకున్నటువంటి దాంట్లో జనరల్గా మనం ఒక కాన్సెప్ట్లో మనం తీసుకునే అంశం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ ప్రాబ్లంకైనా కూడా ఇచ్చిన పర్సంటేజ్ అవుతుంది, గివెన్ పర్సంటేజ్కి రిలవెంట్ ఫ్రాక్షన్ రాయాలి. సో 12.5% అంటే 12.5% అంటే ఇది 1/8 అవుతుంది. అంటే 8 12.5 మేకి 100 అవుతుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. 8 12.5 100 అవుతుంది. రైట్, మనకి ఇక్కడ మరి 2 years 4 months ఉంది కాబట్టి మనం దీన్ని 3 years అనుకుని చేద్దాం. రౌండెడ్ ఇయర్ తీసుకొని చేద్దాం. తీసుకున్నాక లాస్ట్ ఇయర్ని 1/3 కట్ చేద్దాం. 1/3 కట్ చేస్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 13,824 ఇచ్చిండు. దాంట్లో 1/8 కట్ చేద్దాం. 1/8 అంటే నథింగ్ బట్ 12.5% మనం కట్ చేస్తున్నట్టే. సో 8 1s 8, 5 రిమైండర్ అంటే 58, 8 7s 56, నెక్స్ట్ 2 రిమైండర్ 22, 8 2s 16, నెక్స్ట్ 6 రిమైండర్ 64, 8 8s. సో మనకు ఫస్ట్ ఇయర్ అమౌంట్ 1728 వస్తుంది. మరి 1728ని మళ్ళీ 12.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కట్ చేద్దాం. 8 2s 8 1s 8 2s 16, 8 1s 8, 8 6s అంటే 216 రూపీస్ వస్తుందండి. 216 రూపీస్ని మళ్ళీ సక్సెసివ్ కట్ చేసుకుంటూ వెళ్తాం. దీంట్లో మళ్ళీ నెక్స్ట్ ఏమవుతుంది, 8 2s 16, 8 7s 27 వస్తుంది. సో మనకి ఇక్కడ 3 yearsకి మనం క్యాలిక్యులేట్ చేసినట్టు స్ట్రక్చర్ రాసుకుని దాంట్లో థర్డ్ ఇయర్ని మనం ఏం చేద్దామంటే 1/3 అమౌంట్ తీసుకోవాలి. ఎందుకంటే మన థర్డ్ ఇయర్లో మనకు 4 monthsదే కావాలి కాబట్టి 1728 ప్లస్ 216, థర్డ్ వన్ 1728 ప్లస్ 216 ప్లస్ 27. సో దీంట్లో మనకు 4 months అమౌంటే కావాలి. 4 months అంటే ఏంది, 1/3 అమౌంట్ కావాలి. సో బై 3 మీరు టోటల్ అమౌంట్ తీసుకొని కూడా బై 3 చేసినా కూడా నో ప్రాబ్లం. సో కొన్ని డిఫరెన్స్ అడిగినా ఏది అడిగినా మనకు ఈజీ యాక్సెస్ ఉంటుంది కాబట్టి మనం ఇండివిజువల్గా సపరేట్ అమౌంట్ రాసినాం. సో 3 5s 15, 3 5s 15, 2 రిమైండర్ 22, 3 7s 21, 3 6s. నెక్స్ట్ 3 7s 3 2s, 3 7s 3 2s, నెక్స్ట్ 3 9s. ఓకే, సో మనకు ఈ లాస్ట్లో ఉన్నటువంటి ఈ 3 yearsది కాకుండా లాస్ట్ స్టెప్లో మనకు ఆ ఇయర్ది 1/3 అమౌంట్ మాత్రమే తీసుకోవాలి. సో 1/3 అమౌంట్ మాత్రమే తీసుకోవాలి. మనకు దాంట్లో మనకు టోటల్ అమౌంట్ వచ్చేసి 1728 ప్లస్ 216 ప్లస్ 5 76 ప్లస్ 72 ప్లస్ 9. సో ఆన్సర్ ఏమవుతుందంటే మనకు జనరల్గా మనకి ఇప్పుడు ఇక్కడ 9 ఉంది కదా, 9 2 జనరల్గా కూడా మనం ఆన్సర్ పెట్టవచ్చు. 11 ప్లస్ 2
11 + 2 13, 13 + 6 19, నెక్స్ట్ 19 + 6 25, 8 + 8 16. అంటే లాస్ట్ మనకు 6, 5 అనేది వస్తున్నాయి డిజిట్స్. మీ టోటల్ అమౌంట్లో ఏమొస్తుంది, లాస్ట్ 1 డిజిట్ అనేది వస్తుంది. 1 డిజిట్ అంటే మనకి ఏమవుతుంది, 4401 అవుతుంది. సో ఇట్లా మనకు జనరల్గా కూడా మనం క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ని పెట్టవచ్చు. ఇక్కడ మనకు 24 months 4 months 2 years 4 months అంటే 1/3. ఈ 1/3 అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ కూడా మనం ఏ ఫార్ములా అవసరం లేదు. ఇంకా ఇలా 4 months ఇచ్చినా, 6 months ఇచ్చినా, 8 months ఇచ్చినా, 9 months ఇచ్చినా కూడా మనం ఈ ఆన్సర్ని వితౌట్ ఫార్ములా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. సాకేత్ borrowed 3,000 rupees from a friend at 20% per annum for 1.5 years. కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నాడు. ఇక్కడ హాఫ్ ఇయర్లీ అన్నాడు, ఇది ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద అమౌంట్ ఈ పెయిడ్ ఆఫ్టర్ 1.5 year? సో సాకేత్ అనే వ్యక్తి 3,000 రూపాయలు తన మిత్రుని వద్ద అప్పుగా తీసుకొని సంవత్సరానికి 20% చక్రవడ్డీ రేట్ చొప్పున 18 నెలలు లేదా 1.5 yearకి తీసుకున్నాడు. అయితే ఇక్కడ వడ్డీని హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేటెడ్ అన్నాడు. అంటే అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కించే విధంగా చేస్తే ఆయన 1.5 yearకి ఎంత చెల్లించాల్సి ఉంటుంది అంటుంది. అంటే అమౌంట్ ఎంత పే చేయాలంటుంది. ఇక్కడ అమౌంట్ అంటే ఇక్కడ ఏంది, నాట్ ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ అమౌంట్ అండ్ ఇంట్రెస్ట్ కలిపి పే చేయాలి. కాబట్టి అమౌంట్ అంటే ఇక్కడ మనకి ఏంది, ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నట్టు, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఈ క్వశ్చన్లో మనకు 20% per annum అన్నాడు, హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేటెడ్ అన్నాడు. అంటే మనకి ఎంత తీసుకోవాలి, 20%, ఇది ఇయర్లీ per annum. మరి హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు ఎంత తీసుకోవాలి, హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు మనం 10% తీసుకోవాలి. 10% తీసుకోవాలి. ఓకే రైట్, 10% తీసుకున్నాం. మరి 1.5 year అంటే 1.5 year అంటే నథింగ్ బట్ ఏంది, హాఫ్ ఇయర్ అంటే మనం ఇక్కడ 3 times అమౌంట్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇంతకుముందు క్వశ్చన్లో 3 years చేసినాము. ఎప్పుడైనా 3 equal periods అంటే ఇక్కడ ఎన్ని ఈక్వల్ పీరియడ్స్ వస్తున్నాయి అనేది ఇంపార్టెంట్. మనం 3 times చేయాలన్నా, 1 time చేయాలన్నా, కటింగ్ అనేది అమౌంట్ని మనం ఎన్నిసార్లు కట్ చేసుకోవాలనేది డిపెండ్ ఆన్ ఇక్కడ ఈక్వల్ ఇంటర్వెల్స్, టైం ఈక్వల్ ఇంటర్వెల్స్ ఎన్నిసార్లు వస్తుంది అనేది చూసుకోవాలి. సో సమాన కాలాలు ఎన్ని, 6 నెలలు 3 సార్లు వస్తున్నాయి. కాబట్టి మనకు 3,000 రూపీస్ని 3 times కట్టాం. 10% అంటే నథింగ్ బట్ 1/10 కదా. ఓకే, 0 క్యాన్సిల్, ఎంత ఫస్ట్ 300 అవుతుంది. అగైన్ 300ని మళ్ళీ కట్ చేస్తే 0 క్యాన్సిల్, 30 అవుతుంది. అగైన్ 30ని మళ్ళీ క్యాన్సిల్ చేస్తే 3 rupees అవుతుంది. ఓకే, మనం ఇక్కడ సింపుల్గా చూసినట్టయితే 1.5 year అంటే ఫస్ట్ 6 months ఎంత వస్తుంది, 300 వస్తుంది. మళ్ళీ అగైన్ 6 monthsకి ఎంత వస్తుంది, 300 + 30 rupees అవుతుంది. అగైన్ 6 months, థర్డ్ 6 monthsకి ఏంటి, 300 + 30 రాగా మళ్ళీ అగైన్ 30 rupees + 3 rupees వస్తుంది. అంటే మనకు టోటల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 300 993 అమౌంట్ వచ్చింది. సో 993 + 3,000 రూపీస్కి యాడ్ చేయాలి. సో 3,000 rupees + 993, సో ఆన్సర్ ఎంత అవుతుందండి, 3,993 rupees అవుతుంది. సో ఇట్లా మనకు ఫార్ములా యూజ్ చేయకుండా కాంపౌండ్ ఇంట్రెస్ట్ను సింపుల్గా అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవి ఎవరికైతే పర్ఫెక్ట్గా వస్తాయో ఈజీ యాక్సెస్లో మనము ఈ టాపిక్ని టోటల్ ఇండైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చినా, ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈ టాపిక్లో మనము ఈ మెథడ్లో మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే రైట్, నెక్స్ట్ క్లాస్లో మనం కంటిన్యూషన్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. సో మీరు ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్టయితే ఖచ్చితంగా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ముందు అన్ని టాపిక్స్ సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్, స్టాండర్డ్ మోడల్స్, ప్రీవియస్ క్వశ్చన్స్, ఎస్పెషల్లీ ఎస్ఐ, కానిస్టేబుల్, FBO, SSC ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకు యూస్ఫుల్గా ఉండేటువంటి వీడియోస్ మన ఛానల్లో వస్తాయి. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా
మేము ఏ వీడియోస్ పెట్టినా కూడా మీకు ముందుగా అందుతాయి. ఓకే, థ్యాంక్ యూ.